బెడ్స్ అయితే చూసే పనే లేదు. హాయ్ గాయస్, సో ఈరోజు అయితే నేను ఎక్కడ స్టే చేస్తున్నాను రిసార్ట్ని గోవాలో చూపిస్తాను నేను. సో నేను చేస్తున్నది అయితే ఆరంబల్ వైట్ ట్రఫల్ రిసార్ట్ గోవా అనమాట. సో ఇది నార్త్ గోవాలో ఉంటుంది, అంటే ఆల్మోస్ట్ గోవా నుంచి ఫుల్ టాప్ అనమాట. ఇదే కార్నర్ అనుకోండి ఇంకా. సో అంతకుమించి గోవా పైకి పోవడానికి ఏమీ లేదనమాట. ఇది ఆరంబల్ బీచ్ దగ్గర ఉంటాం అనమాట మనం. ఇక్కడ నుంచి ఆ బీచ్కి వచ్చేసి 1.2 కిలోమీటర్స్ దగ్గర వస్తుంది. ఆల్మోస్ట్ లైక్ ఇట్స్ 5 minutes గైస్, వెళ్ళిపోవచ్చు. వాకబుల్ డిస్టెన్సే, 1 కిలోమీటర్ నడిచేవాళ్ళు అయితే. నారాయణ సోంబేర్ అయితే ఇంకా వెహికల్ వెళ్ళడానికి 5 minutes అనమాట. సో రండి చూసేద్దాం. సో ఇదన్నమాట ఎంట్రన్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు వైట్ ట్రఫల్ రిసార్ట్. సో ఇక్కడ ఉంటుంది అనమాట. సో ఇదన్నమాట గైస్ ఎంట్రన్స్. మనకి ఇంకో విషయం ఏమంటే ఇక్కడ పార్కింగ్ వచ్చేసి ఏ ప్రాబ్లం లేదు గైస్. ఫుల్ నీకు పెద్ద లారీ తెచ్చినా పెట్టుకోవచ్చు అనమాట, అంత స్పేస్ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ పెట్టి చూసుకోవచ్చు ఎంత స్పేస్ ఉందనేసి. సో ఇక్కడ అనమాట గైస్. సో ఇదంతా పార్క్ చేసుకోవచ్చు. మన వెహికల్ అయితే ఆ పక్క ఉంది, అదన్నమాట విషయం. సో ఇక్కడైతే అవుట్ సైడ్ ఫుడ్స్ అలో లేదు గైస్, ఎందుకంటే వాళ్ళకే ఓన్ కిచెన్ ఉందన్నమాట. సో అది ప్రిఫర్ చేసుకోమంటున్నారు, అదనమాట. అండ్ నాకైతే ఈ స్టే కాస్ట్ 1400 పడింది పర్ నైట్కి, ఓన్లీ ఫర్ 2 people. ఇట్ ఈస్ బెస్ట్ అనమాట. సో కమన్ గైస్ లోపలికి వెళ్ళి చూసేది ఏముందనేసి. సో కమన్ గైస్ లోపలికి వచ్చేసేయండి. సో చూడండి ఈ గార్డెనింగ్ ఎంత బాగుందనేసి. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. ఇక్కడైతే మీకు 1400కి ఏమొస్తుంది గైస్ నవే డేస్లో, అది 2 peopleకి. సో ఇక్కడ చూసేయండి, ఇది మన స్టే అనమాట. సో ఇలా ఉంటుంది. సో ఇక్కడ లుక్ వేసారంటే చూడండి, చెట్లంతా ఎంట్రన్స్ ఎంత బాగుంటుంది. సో ఇలా ప్రతి ఒక్క దానికి సపరేట్ అనమాట. సో ఎవరికి టచ్ ఉండదు అనమాట. లైక్ మీరుండే ప్లేస్కి ఇంకొకరుండే ప్లేస్కి మీకు టచ్ ఉండదు అనమాట. సేమ్ ఫ్లోర్ బిల్డింగ్స్ లాగా అంతా కాదు ఇది. ఇట్స్ కంప్లీట్లీ సపరేటెడ్ ప్లేసెస్. మీకు ఇండివిజువల్గా ఇస్తారనమాట ఒక్కొక్క రూమ్ ఒక్కొక్క చోట. సో ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మొత్తం ఉంటుంది. సో అక్కడైతే ప్లేయింగ్ ఏరియా కూడా ఉంది, ఉయ్యాలోకి వచ్చి అక్కడ చూస్తున్నారా. సో అదనమాట కథ. సో ఇక్కడ వచ్చేసి మొత్తం గైస్ సోలార్తో వాటర్ హీట్ అవుతుంది. సో ఆన్ చేసిన 10 minutes తర్వాత వస్తాయి అనమాట హాట్ వాటర్. మీరు 10 minutesలో మీరు స్నానం చేస్తారు మర్చిపోయి ఇక్కడ వస్తే. నాకు తలనే జరిగింది, నేనైతే స్నానం చేయలేదు. నేను కాల్ చేసి అడిగాను ఏమైందన్న వాటర్ రావట్లేదంటే, వాళ్ళు 10 minutes వెయిట్ చేయండి సార్ హాట్ వాటర్ వస్తుంది అన్నారు. ఎందుకంటే అక్కడ నుంచి సార్ అంత పైనుంచి మీకు వాటర్ సప్లై రావాలి. సో అక్కడ చూపిస్తున్నారు చూడండి. సో అలా పైన ఇంకా రావాలన్నమాట. గాయస్ రిసార్ట్లోకి వస్తానే మీకు ఒక ఫీలింగ్ ఉంటుంది, చల్లగా ఉంది, కొంచెం బాగుంది అనిపిస్తుంది గాయస్, కంఫర్ట్గా చూసుకోవచ్చు ఎంత బాగుంది అనేసి. సో ఇలా ఉంటుంది అనమాట. సో మీకైతే స్విమ్మింగ్ పూల్ మార్నింగ్ 8 ఇంకా నైట్ 10 వరకు అయితే అలా ఉంటుంది. సో ఏ ప్రాబ్లం లేదు. వాటర్ కూడా ఎంత బ్లూ ఉన్నాయి చూడండి, కంప్లీట్లీ బ్లూ ఉంది. సో అదనమాట సంగతి ఇక్కడ. మీకైతే పిచ్చగా నచ్చుతుంది. ఇప్పుడు కానీ మీరు కానీ 5 people బ్యాచెస్కి వచ్చారనుకోండి, 2 rooms తీసుకోండి. 3 people ఒక రూమ్, 2 people ఒక రూమ్ అనమాట. వచ్చి రచ్చ చేయొచ్చు. బయట కూర్చొని తాగండి, లోపల పోయి దూకండి, ఎవ్వరు అడగరు గైస్. సో అంత కంఫర్ట్ ఉందన్నమాట, అదంతా పర్వాలేదు. సో ఇక్కడ చూసారా, ఇక్కడ బోర్డు ఏమైనా వేసారో, ఆల్కహాల్ అండ్ కాటన్ క్లాత్ స్ట్రిక్ట్లీ నాట్ అలౌడ్ ఇన్ ద స్విమ్మింగ్ పూల్ అని అంటున్నారు. బట్ మీరు లోపలికి ఎత్తుకోవాలి తాగేదానికి నేను చెప్పా కదా, ఇక్కడ కూర్చొని తాగండి, తర్వాత పోయి దూకండి, ఎవరు అడగరు అనమాట. కూర్చొని లోపల తాగితే ఆ స్ప్లిట్ అయ్యి దాని చిందిపోతుంది అనే దీంతో అది అవాయిడ్ చేస్తున్నారు గైస్ ఇక్కడ. సో అదన్నమాట. సో మీకైతే రూమ్ కూడా చూపించారు కదా గైస్. సో రండి మీరు ఇలాగనే. సో అక్కడ చూసుకోవచ్చు రీసెంట్గా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అవి. సో వాటికైతే ఇంకా గార్డెనింగ్ చేస్తున్నారు, ఇంకా కన్స్ట్రక్షన్ ఇంకా జరుగుతుంది. సో అక్కడ దాకా ఎక్స్టెండ్ చేస్తున్నారు ఈ రిసార్ట్ అయితే. సో ఈ పక్క వ్యూ చూసంటే ఎలా ఉందో తెలుస్తుంది మీకే రూమ్స్. సో కంప్లీట్లీ నేచర్ కూల్ లుక్ అనమాట. సో ఇలాగా. సో పీస్ఫుల్ లైఫ్ గాయ్, సీరియస్ చెప్తున్నాను. పీస్ఫుల్ అంటే పీస్ఫుల్గా ఉండొచ్చు, ఏ డిస్టర్బెన్స్ లేదు. కంప్లీట్లీ ఒక ఏమనేది ఒక పీస్ఫుల్ మైండ్ సెటప్ కోసం అయితే మీరు రావచ్చు గైస్, అంత బాగుంది ఇక్కడ. సో నేనైతే దీన్ని ఒక డ్రోన్ ఫ్లై చేసి ఒక వీడియో తీసి పోస్ట్ చేస్తాను. సో అది కూడా మీకు అటాచ్ చేస్తాను గైస్. సో ఇదన్నమాట రూము. సో ఇలా వెళ్ళిపోవడమే స్ట్రైట్ వెళ్ళిపోవడమే రూమ్కి. సో వెళ్ళి రెస్ట్ తీసుకోవడమే. ఇక్కడ చూసారా టమాటా చెట్లు మాదిరి ఉన్నాయి, టమాటా మిరకాయ మాదిరి ఉన్నాయి ఇవి, కానీ ఇవైతే అవి కాదు, షో చెట్లు అవి. చిన్న చిన్న పూలు కాస్తాయి, చాలా బాగున్నాయి.
మన రూము. సో రండి చూసేద్దాం ఎలా ఉందనేసి. సో ఇలా ఉందన్నమాట ఎంట్రన్స్. సో ఇలా ఉంటుంది పక్క నుంచి ఇలా ఉంటుంది అనమాట. సో ముందరైతే బాల్కనీ కూడా ఉంది. సో మీరైతే చూడొచ్చు. ఇద్దరుగానే వచ్చారంటే కపుల్స్గా ఆరామ్ కూర్చోవచ్చు. ఇక్కడ మధ్యలో స్మోక్ చేసే వాళ్ళకైతే ఇది కూడా పెట్టినారు వాళ్ళు, ఆ స్మోక్ డస్ట్ వేసుకోవడానికి. సో మనమైతే లోపలికి వెళ్ళి చూసేద్దాం ఇప్పుడు. సో చూసారు గైస్ ఎంత బాగుందో బెడ్ అనేసి కూడా. సో ఈ రూమ్ అయితే ఫర్ 2 పీపుల్ నాకైతే 1400 పడింది, 1400 అనమాట. సో వితౌట్ బ్రేక్ఫాస్ట్. సో నేనైతే చాలా హ్యాపీ. సో ఇంత తక్కువలో ఇంత మంచి స్టే అంటే యాక్చువల్గా బెస్ట్ అనమాట. సో చూడండి ఎంత కంఫర్ట్ ఉందో. ఏసీ ఉంది మనకి, ఫ్యాన్ ఉంది. గాయస్ వన్ థింగ్, ఇది ప్రమోషన్ అయితే కానే కాదు, నేను జస్ట్ నా సజెషన్ ఇస్తున్నాను మీకు. సో ఇక్కడ చూడండి. సో మనకి ఇక్కడ షెల్ఫ్ ఇచ్చేసారు, దీంట్లో టవల్స్ అంతా కూడా పెట్టేస్తున్నారు అనమాట. చూసారంటే సో ఇంకా వాష్రూమ్ చూపించలేదు, యాక్చువల్లీ బాగుంది అనమాట. సో అదే అనమాట విషయం. సో చూడండి మంచి టీవీ ఇచ్చారు, ఆరాంగా చూసుకోవచ్చు. ఇంకా ఇంటర్నెట్ అయితే గాయస్ ఎయిర్టెల్ వస్తుంది, జియో వస్తుంది, మీకు వైఫై పాస్వర్డ్ అక్కర్లేదు, బట్ వైఫై ఉంది ఇక్కడ. సో అదనమాట. ఇక్కడ చూసారు అక్కడ కూర్చోవడానికి ఇది కూడా ఇచ్చేసారు, సోఫా సెట్ మెత్తగా ఉంది భలే ఉందన్నమాట. సో అదని విషయం. సో ఇంకా ఫుల్ స్పేస్ ఉంది గాయస్, చూడండి మీరు ఎంత స్పేస్ కావాలి అంత స్పేస్ ఉంది, ఇక్కడ అంత స్పేస్ ఉంది. సో ఇలా ఉందన్నమాట. ఇంకా బెడ్స్ అయితే ఇంక చూసే పనే లేదు, పడుకోగానే అలా నిద్ర వచ్చేస్తుంది. సో పర్ఫెక్ట్ స్టే అనమాట గాయస్. సో మీరైతే పక్కా సజెస్ట్ చేసుకోవచ్చు దీన్ని కూడా. చూద్దాం మరి. సో ఇంకా అవుట్ సైడ్ మొత్తం నేను చూపిస్తాను. సో స్విమ్మింగ్ పూల్ ఉంది, ఇంకా కిచెన్ ఉంది. సో అన్నీ ఉన్నాయన్నమాట అమ్యూనిటీస్ ఇక్కడైతే. ఇంకా హాట్ వాటర్ వస్తుంది, ఎప్పుడు వస్తుంటుంది. మీకైతే అన్నీ ఉంటుంది అనమాట. ఇక్కడే మెన్యూ ఉంటుంది. సో మీకు ఏం కావాలి అన్నీ ఇక్కడే ఉంటాయి అనమాట దీంట్లో మెన్యూలో. సో నేను స్టే చేస్తున్న రిసార్ట్ పేరు మళ్ళీ ఒకసారి చూసుకోండి, వైట్ ట్రఫల్ రిసార్ట్, ఆరంబల్, గోవా. సో అదన్నమాట విషయం. సో లొకేషన్ అయితే నేను ఇస్తాను మీకు పక్కాగా, సో మీరు చెక్ చేసుకోవచ్చు. ఇంకా ఈ హోటల్కి booking.comలో 10 రేటింగ్ వచ్చింది గైస్ లాస్ట్ ఇయర్ మొత్తము. సో దానివల్ల వాళ్ళకి ఒక సర్టిఫికేట్ కూడా ఇచ్చినారు, అదైతే రిసెప్షన్ వాళ్ళు పెట్టుకున్నారు అనమాట. మీరు వచ్చి చెక్ ఇన్ ఎప్పుడు చేయాలని కూడా చూడొచ్చు అవి.